డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడికి కేటీఆర్ అన్ని రకాల కుట్రలకి పథక రచన చేస్తూ ఉన్నాడు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కేటీఆర్ చేసి, ఏబిఎన్ ఆర్కే మొన్న ఆదివారం రోజు రాసిన ఎడిటోరియల్ కాలంలో తెలంగాణ కేసీఆర్ కేటీఆర్ల జాగీరేం కాదు అన్నదానికి బాగా హర్ట్ అయిపోయి ఆయన విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇది బయటకు కనిపిస్తున్నదైతే అంతర్గతంగా వాళ్ళు వేరే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. మొన్న యశోదా హాస్పిటల్లో, అంటే ఆయన ఫామ్ హౌస్లో ఉన్నంతకాలం కేసీఆర్కి మరి ఈ మీటింగులు పెట్టాలి, నాయకులందరూ కలవాలని గుర్తు రాలేదేమో. యశోదా హాస్పిటల్లో ఈ నాయకులందరితోటి మీటింగులు పెట్టి దాన్ని ఫోటోలను బయటకు రిలీజ్ చేసి ఆడే ఒక డ్రామాకి ఇప్పుడు కేటీఆర్ ఈ రూపంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయటానికి, తెలంగాణ ప్రజలు ఒక భావన తీసుకొని రావడానికి అనేక రకాలైన కుట్రలకి తెరదీస్తూ ఉన్నాడు. ఏం చేయబోతా ఉన్నాడు, దాంట్లో ఏబిఎన్ ఆర్కే రాసిన ఈ ఎడిటోరియల్ కానీ, ఆంధ్రజ్యోతి మీద దాడిని కానీ ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా చూస్తూనే ఉన్నారు. నేను కోరుకునేది ఏమిటంటే, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే కనుక ఇంకా త్వరగా నా నోటిఫికేషన్లు మీ దాకా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్ల విషయంలో చాలా ఛానల్స్ పెరిగిపోయిన కారణానికి అల్గోరిథం కూడా నోటిఫికేషన్స్ దగ్గర చాలా కొంచెం మందకోడిగానే నడుస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా వస్తాయి. సో ఇక అసలు విషయానికి వస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడికి మేము రాళ్ళు సిద్ధం చేస్తూ ఉన్నాం, కాసుకోండి అని ఒక ట్వీట్ పెట్టి బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్త వీళ్ళు ఒక ట్వీట్ని పెట్టి ఆ తర్వాత డిలీట్ చేయటం కూడా జరిగింది. అసలు ఇలాంటి ట్వీట్ ఎందుకు పెట్టారు, దాని వెనకున్న ఉద్దేశం ఏమిటి? మరి నిన్నగాక మొన్ననే కొన్ని రోజుల కిందట మహా న్యూస్ మీద జరిగిన ఒక దాడిని ఇంకొక రకంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారంటే, అందులో మహావంశీ ఆయన ఏదో చాలా ఇదిగా ఉండే థంబ్నెయిల్స్ పెట్టాడు, అవన్నీ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇందులో ఇలా పెట్టడం ఏమిటి అంటే, దాడిని ఖండిస్తూనే అందరూ ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యూస్లో వచ్చిన చాలా థంబ్నెయిల్స్ని మనం ఇదే కుండబద్దల ఛానల్లో కూడా చూపించడం జరిగింది. రేవంత్ రెడ్డిని హౌలా రేవంత్ రెడ్డి అన్న కేటీఆర్ కానీ, లేకపోతే చిల్లరగాడు అని థంబ్నెయిల్స్ పెట్టిన న్యూస్ కానీ, వీటన్నిటిని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉందో మరి అప్పుడు మహా టీవీకి మరి ఈ న్యూస్కి ఉన్న వ్యత్యాసం ఏమిటో అర్థం కాదు. కానీ దీని వెనకైతే ఓ పెద్ద కుట్ర జరుగుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, ఇక బై ఎలక్షన్స్లో కానీ ఒక పెద్ద ప్రాపగాండా తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక రకంగా గెలిస్తే, ఇంతకుముందు కేసీఆర్ ఆడిన ఈ డ్రామానే, అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించక ముందు ఈయన టీఆర్ఎస్ పార్టీని పెట్టిన తరువాత తూక్కుమంటే ఈయనే రాజీనామా చేసి ఎలక్షన్లకు వెళ్తుండేవాడు. ఏంటంటే అది ప్రజల్లో ఒక భావన క్రియేట్ చేయడానికి. అందరూ కలిసి మళ్ళీ కేసీఆర్ని ఎన్నుకుంటే, చూడండి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే కోరుకుంటుంది, నా ఎన్నికెడితే ఉంది, నేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని లీడ్ చేయబోతున్నాను అనే ఒక సంకేతాన్ని పంపించడానికి ఆయన చేసిన పని ఇప్పుడు దాన్ని ఇంకో రకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆంధ్ర మీడియా అనే బైసెక్షన్స్ తీసుకొచ్చి ఈ ఏబిఎన్ని, టీవీ5ని, మహా న్యూస్ని ఇట్లాంటి ఇచ్చేది ఈటీవీలు, వీటన్నిటిని ఆంధ్ర మీడియా వీళ్ళు అనవసరంగా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద కక్ష కట్టారు, తెలంగాణ విభజించబడటం వీళ్ళకి అసలు ఏమాత్రం ఇష్టం లేదు, లేని దగ్గర నుంచి వీళ్ళు ఈ రకమైన కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కేసీఆర్ని కానీ అవమానిస్తూ రాస్తూ ఉన్నారు, వీళ్ళ మీద తెలంగాణ ప్రజల్లో ఏహ్యభావం పుట్టేలా చేస్తూ ఉన్నారు అని ఒక ప్రచారం చేసుకుంటూ మహా న్యూస్పై దాడి చేశారు. ఈ రోజున ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద కూడా దాడికి పురిగొల్పుతున్నాం అని కేసీఆర్, కేటీఆర్ కలిసి ఓ డ్రామా ఆడారు. మరి యశోదా హాస్పిటల్లో ఈయనకి జ్వరం వచ్చి బాగలేకుండా హాస్పిటల్లో ఉంటే అక్కడ నాయకుల సమావేశం ఏమిటి? అంతకుముందు ఆయన ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు, మిగతా అప్పుడు ఎటువంటి సమావేశం పెట్టిన పాపాన బాలేదు.
ఈ తెలంగాణ రాష్ట్రం మీదే ఆయనకు అంత ప్రేమ ఉంటే కనీసం అసెంబ్లీలకన్నా వెళ్ళాలిగా, అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు. అంటే వీళ్ళు సీఎంగా ఉంటేనో అధికారంలో ఉంటే మాత్రమే వీళ్ళకి అసెంబ్లీ గుర్తొస్తుందా? ఆ రోజు నోటుకు వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఏ మాట మాట్లాడితే ఆ మాట మాట్లాడి ప్రజలందరూ కలిసి మీకు నడ్డి విరగొడతారు అని అంటే తీరా చూస్తే ప్రజలు వీళ్ళ నడ్డి విరగొట్టారు. ఇక దాన్ని తట్టుకోలేని వీళ్ళు అధికారకాంక్షతోటి ఏదో ఒకటి చెయ్యాలనే ఒక దీనికి తెగబడుతున్నట్టుగా కనపడతా ఉంది. ఈ రోజున బండి సంజయ్ కూడా ఏబిఎన్ ఆర్కేకి బాసటగా నిలబడతాను అని కేసీఆర్ చిట్టా మొత్తం తీశాడు. ఒకానొక సమయంలో ప్రచార రథం కొనుక్కొని ఫైనాన్స్లో తీసుకొచ్చి ప్రచారం చేసుకుంటుంటే ఫైనాన్స్ కట్టని కారణానికి ఆయన్ని దింపేసి మరీ వాళ్ళు బండెత్తుకుపోయారు. కేటీఆర్ అసలు ఎలాంటి చొక్కాలు స్లిప్పర్లు వాడేవాడు, ఇప్పుడు వచ్చి ఎలాంటివి మాట్లాడుతున్నారు, ఎంత పోగేయటం జరిగింది, అప్పుడున్న పరిస్థితులు ఏమిటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి, అలాంటి కేసీఆర్కి ఎంత ఎట్ట వచ్చింది, ఇదంతా అవినీతి సొమ్ము కాదా? అయినా ఇప్పుడు ఏబిఎన్ మీద దాడి చేస్తుంటే బీజేపీ పార్టీ ఏం చూస్తా ఊరుకోదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఏబిఎన్ ఈ ఆంధ్రజ్యోతి పేపర్ మీద కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ మీద కానీ కేంద్రంలో ఉన్న బీజేపీకి మంచి భావన ఉంది. ఆ విషయం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే 2 రోజుల కిందటే మరి ఏబిఎన్ ఆర్కేకి హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా దగ్గర నుంచి ప్రశంసలు కూడా అందినాయి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వాళ్ళ ప్రభావం చూపించుకోవాలో లేకపోతే వాళ్ళకి కావలసిన వాళ్ళకి ప్రాపగాండా రావటానికో బీజేపీ మీద ఒక ప్రజల్లో కూడా ఒక మంచి భావన ఏర్పడాలంటే మీడియా అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నార్త్లో ఉన్న మీడియాని మొత్తాన్ని ఎత్తి వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోధీ మీడియా చేసేసుకున్నారు. మరి అలాంటి ప్రయత్నం ఏదన్నా ఇక్కడ జరుగుతుందేమో తెలియదు. మళ్ళా అలాంటిది జరిగితే ఏబిఎన్ లేకపోతే టీవీ5 వీళ్ళు కూడా మరి ఆ గోధీ మీడియా లిస్టులో చేరతారేమో. అయినప్పటికీ గాను వాళ్ళ మీద దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? కేసీఆర్కి కేటీఆర్కి తెలంగాణ జాగీరేం కాదు. ఇది ఆర్కే చెప్పే పని ఉంది, అందరికీ తెలిసిందే. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే రాజు, వాళ్ళకి మాత్రమే పట్టం కడతారు. అలాగే మీకు పట్టం ఉన్న పట్టాన్ని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు, ఓడగొట్టి నాగటి కోయిలాగా మూలనబడి ఉండండి అని వాళ్ళని పెడితే వీళ్ళకి పాత అధికారంలో ఉండగా చేసిన తాలూకు పీతిగోసలన్నీ వేలాడుతుంటే ఇప్పుడు కవిత కూడా బయటకు వెళ్ళిన ఈ తరుణంలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అంటే యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి పరువు దక్కిందని అనుకోవాలి. కానీ సార్వత్రిక ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి ఒక్క సీటు కూడా రాలేదు. అంటే బీజేపీకి అమ్ముడు పోయింది అనే ఒక భావన కలగటం, దాన్ని కవితే దాన్ని కొంచెం క్లారిఫై కూడా చేయటం జరిగింది. మరి ఇప్పుడు స్థానిక సంస్థలకు వచ్చేటప్పటికి వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఇలాగ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అమ్ముడు పోతుందంట, ఇక దాన్ని ఎన్నుకోవటం అవసరమా అనే దాంట్లో కానీ ఇప్పుడు బీజేపీయో మరి ఆంధ్రాలో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా ఇప్పుడు కూటమిలో ఉన్నాయి కాబట్టి వీళ్ళని బీజేపీ తెలంగాణలో వాడుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అది ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇలాంటి దాంట్లో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ భావన మళ్ళీ ప్రజల్లో రెచ్చగొట్టాలి అంటే వీళ్ళ మీద దాడులు చేయాలి. ఇవి ఒకటే కారణం కనపడుతుంది తప్ప మరి ఇతరత్ర కారణాలు ఏముంటాయి చెప్పండి? కేటీఆర్ మాత్రం ఒక విష ప్రచారంతో కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేస్తా ఇలాంటి ఒక భావాన్ని ప్రజల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి వాళ్ళే ఖచ్చితంగా మునిగిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.